అందరికి నమస్కారం. 106వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. 14 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 14 అంటే ఇక 2 వారాలు. మొత్తం 17 వారాలు, ఒక రోజు తక్కువ. మొత్తం 17 వారాల ప్రయాణంలో 15 వారాలు విజయవంతంగా పూర్తయిపోయినాయి. ఇక మిగిలింది 2 వారాలు, అంటే 14 రోజులు. ఈ 14 రోజులు అంటే ఇంకా అక్కడికి అయిపోయినట్టు. అది 14 డేస్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది మనకి. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉన్నటువంటి వరి వంగడం. అది అయిపోగానే ప్రోటీన్ 8% ఉన్నటువంటి వరి వంగడం. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. అది ఇంకొక 10 డేస్ ఎక్సెస్ పడుతుంది, అంటే 130 రోజుల పంటకాలం. అది మనం ఇంకా 2 వారాలే మిగిలి ఉన్నది. అది 120 రోజుల ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. ఏదైనా సరే ప్రారంభించినప్పుడు శుభం కార్డు అనేది ఖచ్చితంగా పడుతుంది. ఒక పనిని ప్రారంభించినప్పుడు దానికి శుభం కార్డు పడినప్పుడు కలిగే ఆనందం చాలా. ఇన్నాళ్ళు అంటే మాకు కూడా అందరిలాగే ఉరికోత కోసినప్పుడు పండగ చేసుకునే వాళ్ళం. కానీ ఈ రోజున ప్రతిరోజు ఒక పండగలాగా చేసుకోవడం జరుగుతూ ఉంది. 120 రోజుల పాటు ఒక పండగలాగా, సేద్యం ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా సాగింది ఈ ప్రయాణం. 2025 నవంబర్లో, పోయిన సంవత్సరం 22న మనం ప్రారంభిస్తే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలలు, అంటే 120 రోజులు మనకి పట్టింది వరి కోతలు కోయడానికి. వరి కోతలు కోసిన తర్వాత అక్కడి నుంచి రైస్ మిల్లర్గా ఫుల్ వర్క్ కొనసాగడం జరుగుతుంది. అంటే ఎండబెట్టడం, ఆరబెట్టడం, తేమ 14% తీసుకొని రావడం. ప్రతి గింజ, ఏ గింజ ఎవరింటికి పోతుందో పండించిన వాళ్ళు మాకే తెలియదు. ఏ గింజ ఎవరింటికి పోతుందో పండించిన వాళ్ళకి మనకు కూడా తెలియదు. అందువల్ల ప్రతి గింజ ఒక అమూల్యమే, ప్రతి గింజ ఒక ముఖ్యమే. అందువల్ల జాగ్రత్తగా వాటిని ప్రతి ఒక్కటి స్టోరేజ్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చే ఉగాది పర్వదినం అయిపోగానే మనం వరి కోతలు ప్రారంభించడం జరుగుతుంది. అది ఇందులో ఏ మార్పు లేదు. ఈ నెలలోనే 2 వరి వంగడాలు కూడా వరి కోతలు హార్వెస్టింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది మాత్రం కన్ఫామ్. ఉగాది పర్వదినం అయిపోగానే మనం వరి కోతల్లో కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు తెలంగాణ సోనా సోలర్స్ 106వ రోజు జరుగుతూ ఉంది. ముందుగా 2 వారాలకి మనం హార్వెస్ట్ చేస్తాం. 336 గంటలు బాబాయ్. 336 గంటల్లో మనం పడ్డ శ్రమ, కష్టం, వాటికి ఫలితం అనుభవించే సమయం ఆసన్నమైంది. 2 వారాల్లో జరుగుతుంది. ముందుగా ఈ తెలంగాణ సోనా సృష్టికర్త చన్నమాదన దామోదర్ రాజు గారు, చన్నమాదన సురేంద్ర. ఇప్పుడు మీరు ఎట్లాగా పెదనాయన చిన్న బిడ్డలో, అట్లాగే వాళ్ళు కూడా పెదనాయన చిన్న బిడ్డలు వాళ్ళు దాన్ని క్రియేట్ చేసినారు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ప్రకృతి వ్యవసాయం కనిపెట్టిన CVR చింతల వెంకటరెడ్డి గారికి ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ 14 రోజుల్లో వరి కోతలు ఖచ్చితంగా కొంతమందిని మనము వాళ్ళని స్మరించుకొని, అంటే వాళ్ళని మీకు పరిచయం చేస్తాను కంపల్సరీగా. వరి కోత కోసే అంటే వాళ్ళందరి యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమతోనే ఈ రోజున మనం ఈ విధంగా ఆనందంగా, సంతోషంగా జరిగింది. అంటే 120 రోజుల పాటు ప్రతిరోజు ఒక పండగలా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చేయలేరు ఎవరు కూడా. మనం చేస్తున్నాం. అది ఒక మామూలు విషయం కాదు. అది దానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని మీకు పరిచయం చేస్తాను. ఇంకా 14 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 14 రోజుల్లో అందరికీ నేను మీ అందరిని పరిచయం చేసిన తర్వాత నో యువర్ ఫార్మర్, నో యువర్ ఫుడ్. 336 గంటలు అయిపోద్ది. ఏం చేసినా ఏం చేయకపోయినా 336 గంటలు వరి కోతలు కోయడం కన్ఫామ్. కాకపోతే వాళ్ళ గురించి మీకు తెలియచేయకపోతే ఒక యువ రైతుగా నేను అయ్యి కూడా ఏమి లాభం. ఖచ్చితంగా వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేసిన తర్వాతనే వరి కోతలు కోసేది. ఇందులో ఏ మార్పు లేదు. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, నెక్స్ట్ ఆ వరి వంగడం క్రియేటర్ చేసినటువంటి సైంటిస్టులు, CVR మెథడ్ ఫార్మింగ్ గురించి ఇవన్నీ మీకు క్లియర్ కట్గా తెలియచేసిన తర్వాత మనం హార్వెస్టింగ్ ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.
నమస్కారం. ఈరోజు 106వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వ్యవసాయం మొదలుపెట్టి 17 వారాలు అవుతుంది. 17 వారాల సుదీర్ఘ ప్రయాణం ఇది. 15 వారాలు గడిచిపోయినాయి. ఇంకుండేది 2 వారాలు. 2 వారాలంటే 336 గంటల్లో మన ఊరికోతలో కలుస్తాం. ఇక మాట్లాడుకోవడాలు లేవు, డైరెక్ట్ ఊరికోతలో కలుద్దాం 15 రోజులు అయిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.